ఓకే అయితే చెప్పండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా అన్నలకి మరియు పెద్దలకి, మక్కన్ సింగ్ సార్కి, సాగర్ అన్న గారికి, మొదల శ్రీధర్ గారికి అందరికీ థ్యాంక్స్ మా సినిమా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు. నాది రామగుండం కాన్స్టిట్యున్సీ, గోదావరి కని మా బస్టాండ్ కాలనీలో ఉంటాను నేను. నా పేరు రాకేష్. నేను సింగరేణిలో జాబ్ చేస్తూ ఉంటా. జై సింగరేణి. నాకు చిన్నప్పటి నుండి సినిమాలన్నా యాక్టింగ్ అన్నా మస్తు ఇంట్రెస్ట్ ఉండే. ఎట్లయినా యాక్టర్ కావాలన్న కోరిక కూడా ఉండే. నాకే కాదు, కొన్ని లక్షల కోట్ల మందికి ఉంటుంది యాక్టర్ కావాలన్నా. కానీ అందరికీ తెలిసిన విషయమే, డైరెక్టర్ కావాలన్నా, యాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా మనం హైదరాబాద్ రావాలా, ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉండాలా, స్ట్రగుల్ కావాలా. ఇందాక అన్నట్టు హైదరాబాద్కి వచ్చి ఉండలేమని ఒక మాట అన్నాడు. దానికి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకు అంటే మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండాలంటే రూమ్ రెంట్ అయినా, బట్టలైనా, ఏదైనా నెలకి మనకి ఒక 10,000 to 15,000 ఈజీగా అవుతాయి. అంటే మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మాకు ఇన్ని డబ్బులు కావాలా, మంత్లీ ఒక 15,000-20,000 పంపించండి అని ఇంట్లో వాళ్ళని అడిగితే మా ఇంట్లో అయితే ఎగిరిది అంటారు నన్ను ఉన్న సిచ్యువేషన్స్లో. ఇక నేను అట్లా అని చెప్పేసి నా ఆశ చంపేసుకున్నా. ఇక నేను యాక్టర్ కావాలని ఒక కోరిక అయిపోయింది, అక్కడికి చంపేసుకొని ఏదో ఒక జాబ్ చేసుకోవాలి కదా అని జాబ్ చేసుకుంటా ఉన్నా. ఒకరోజు సడన్గా న్యూస్ తెలిసింది, గోదావరిఖన్ వాళ్ళతోని అజార్ అన్న అందరు కొత్త వాళ్ళతో సినిమా చేస్తానంటే నా చచ్చిపోయిన కోరిక మళ్ళీ ఎక్కడో చిన్న ఆశ కలిగింది, నేను కూడా మళ్ళీ యాక్టర్ కావచ్చు అని. అట్లనే అన్న దగ్గరికి వెళ్ళినా, ఆడిషన్స్కి వెళ్ళినా, అన్న అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే డిఫరెంట్గా. ఇక్కడికైనా మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చూసి చెప్పమంటారు కదా. ఇక్కడ నన్ను అన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు. ఇంట్రెస్ట్ ఉందన్న అని చెప్పిన. నేర్పిస్తే నేర్చుకుంటా అని చెప్పిన. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. నేను ఎక్కడికి రాలేదన్న, ఈ హైదరాబాద్కి కానీ ఎక్కడ ఏ ఆడిషన్స్కి నేను తిరగలేదు. నాకు ఉన్న ఇంట్రెస్టే నన్ను ఈరోజు ఇక్కడ మేము ముందు నిల్చోబెట్టింది. అన్న ఆఫీస్కి ఇట్లా డ్యూటీకి రోజు అట్లా కంటిన్యూ అవుతా అంటే నన్ను అన్న రోజు అడిగేటోడు. అన్నే కాదు, మా టీం అందరిని అడిగేటోడు ఏం తిన్నారు అని. అన్న అట్లా స్టార్టింగ్ అడుగుతా అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత మెల్లగా అర్థమైంది. ఏంది అంటే మేము ఉన్న ఊర్లోనే ఉండి మా అమ్మ వండిన అన్నం తినుకుంటా ఆఫీస్కి వచ్చి ఈరోజు మీ ముందు ఇక్కడ ఒక యాక్టర్గా నేను నిల్చున్నా అన్న. నాకు ఇంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఏం లేదు నా లైఫ్లో, నాకు ఇదే పెద్ద అచీవ్మెంట్. ఆ అజార్ అన్న ఏంటంటే నేను ఒక్కరిని కాదు, నాతో పాటు ఉన్న అందరు గెలవాలా, ఎవరు ఓడిపోవద్దు అనేది ఒకటి ఉంటుంది అన్నకి. అందరికీ, మీడియా వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ వచ్చినటువంటి గెస్టులకు మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, మా రామగుండం అన్నగారు ఎమ్మెల్యే, ఇక్కడికి వచ్చినటువంటి సాగర్ అన్న గారికి, సాయిలు అన్న గారికి, మధుర శ్రీధర్ సార్ గారికి, అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. కొంచెం టెన్షన్ అవుతున్నా, డోంట్ మైండ్. సో అందరూ మనం జనరల్గా వింటూ ఉంటాం లైక్ కిందికి వెళ్ళి వచ్చినాము అనేది. సో మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇంకా కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళం, భూమిలోకి వెళ్ళి అంతే కదా, భూమిలోకి వెళ్ళి బొగ్గు బాయిలోకి వెళ్ళి. సో ఇంకా కిందికి పోయి మేము ప్రపంచానికి వెలిగించడం. మేము సింగరేణి, కోల్పేట ఏరియా వాళ్ళం, రామగుండం కాన్స్టిట్యున్సీ, గోదావరిఖని. జై సింగరేణి. సో సినిమా, సో కొంచెం నేను చిన్న లిటిల్ ఎలాబరేట్ చేస్తా. సో లైఫ్లో మనకెన్నో ఫీలింగ్స్ లైక్ ఎమోషన్స్ ఉంటాయి. సో మనం కొందరు ఏడుస్తాం, కొందరు నవ్వుతాం, వాళ్ళతో నవ్వుతాం. మనం కొందరి కోసం త్యాగం చేస్తాం, మన కోసం కొందరు త్యాగం చేస్తారు. సో ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ బీయింగ్ రిలేషన్స్ ఉంటాయి లైఫ్లో. కానీ అవి మనకు మళ్ళీ కావాలనిపిస్తాయి, కానీ అవి మళ్ళీ మనకు దొరకవు. ఇంకో జన్మలో నేను చేసుకుంటా అంటాం. మరి ఇంకో జన్మలో చేసుకోలేమో, మళ్ళీ ఛాన్స్ రాదా అంటే ఆ ఛాన్సే ఒక సినిమాలో మాత్రమే మనం ప్రతి ఎమోషన్ని, ఒకరు మనకు నచ్చిన యాక్టర్స్ ఉంటారు, సో వాళ్ళని మనం అడ్మైర్ చేస్తాం. ఆ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతుంది సినిమా అనేది. సో అంత గొప్ప సినిమా అనేది ఇండియాలో మనకు దగ్గర 28 రాష్ట్రాలు ఉంటే కేవలం చాలా తక్కువ రాష్ట్రాలు మాత్రమే ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వీఆర్ ప్లేస్ యాజ్ ఏ తెలుగు సినిమా. సో మనకున్నటువంటి ఇంతకుముందుకున్నటువంటి లెజెండరీస్, మన ఫస్ట్ సినిమా 1932లో స్టార్ట్ అయింది. సో భక్త ప్రధాన్ మ్యాక్సిమం అందరికి తెలిసింది. సో హెచ్ఎం రెడ్డి గారు ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్.
ఈజ్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్. సో అక్కడి నుంచి ఇప్పటిదాకా స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 93 years ఆఫ్ తెలుగు సినిమా హిస్టరీ అనేది. సో ఇంత పెద్ద హిస్టరీలో 95% సినిమాలు మ్యాక్సిమం సక్సెస్ కొంచెం అటు ఇటు ఉంటాయి. ఐమ్ నాట్ వెరీ షూర్, కొంచెం అటు ఇటు ఉండే కావచ్చు. మొత్తం అంత టఫెస్ట్ ఇండస్ట్రీ. బట్ మనం ఎలాంటి సినిమాలు చూసి పెరిగినాం అంటే ఇప్పుడు మనలో ఎంతో అంత మంచితనం ఉంటే 100% అది మన పేరెంట్స్ ఉంటుంది, మన గురువులు ఉంటుంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే మన తెలుగు సినిమాది కూడా ఉంటుంది. అటువంటి సినిమాలు చూసి పెరిగి ఇది మంచి అది చెడు అనే జడ్జిమెంట్ మన తెలుగు సినిమాలు, మన తెలుగు సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ మనకు అందించగలరు. సో ఏమి ఇచ్చి వాళ్ళ రుణం తీసుకుంటాం అనేది ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అంత గొప్పది మన తెలుగు సినిమా అనేది. సో అటువంటి సినిమాని అన్ని స్టేట్లో లేదు. సో వీళ్ళు మనకి ఎంత దగ్గరికి అయితే తీసుకొచ్చిళ్ళు, అదే నాకు ఇన్స్పిరేషన్. సో ఇంకా కొంచెం దగ్గరికి ఎందుకు తీసుకురావద్దు? పట్నంలోనే ఉంటుందా కళామ తల్లి, జర వెతికి చూడు ఉంటుంది ప్రతి గల్లీ గల్లీ. సో ప్రతి గ్రామంలో కూడా ఎంతోమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్లీ అక్కడ కూడా కళామ తల్లి ఉంటుంది, అక్కడ కూడా మనం సినిమా తీయచ్చు. ఇది నా ఊరు నుంచి ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని నేను నా ఊర్లో అంటే నేను స్టార్టింగ్ అనుకున్నట్టు 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో అంటే నాకు తెలిసిన వాళ్ళు, నాకు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు ఉండద్దు. సో అట్లా ఒక్కరినే ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రాని అని చెప్పి ఆడిషన్స్ పెట్టుకొని తర్వాత ఇంకా చాలా 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 చేసి ఈవెన్చువల్లీ ఒక 100 మంది కొత్త వాళ్ళతోటి తీసిన ఈ సినిమా కొత్త సినిమా. ఒక 0 అంటే ఆల్మోస్ట్ ఒక పర్సన్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఒక ఫిలిం మేకర్గా తను ప్రూవ్ కావాలంటే మీ అందరికి తెలిసిందే చాలా కష్టం అని. అలాంటిది మా ఊర్లో ఒక రిసోర్సెస్, వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఇంతమంది మనం పెట్టుకొని ఒక సినిమా తీయడం అనేదానికి నేను ఎంత కష్టపడ్డా అనేది ఒక ఈ లైన్లో మాత్రం చెప్పగలుగుతా. సో ఎవెన్చువల్లీ నేనేం ప్రూవ్ చేద్దాం అనుకున్నా అంటే మన ఊర్లో ఉండి మన ఊర్లను పెట్టుకొని మనం సినిమా తీయచ్చు. ఆ విషయాన్ని నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా. ఇంతమందిని తీసుకొచ్చిన నెక్స్ట్ టైం ట్రైలర్ ఈవెంట్కి బస్ వేసుకొని వస్తాము. మా ఉన్న గుదర్కలు ఉన్న 100 మంది యాక్టర్స్ అందరినీ తీసుకొని వచ్చే అవకాశం చేస్తాను. సో ఒకసారి వాంట్ టు టాక్ అబౌట్ మై గెస్ట్. ఇప్పుడు మీరు అందరు చూసిరు కదా సాంగ్. ఈ సాంగ్ అంత విజువల్గా అంత గ్రాండీర్గా ఒక చిన్న సినిమా అంత కనబడడానికి కారణం ఓన్లీ మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు. ఈ సభాముఖంగా అందరి తరఫున అన్నగారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను అన్న. వితౌట్ యువర్ సపోర్ట్ నేను ఆ లొకేషన్లో తీసే కెపాసిటీ నాకు లేదు. మీరు ఒక్క మాట చెప్పేళ్ళు కథం అయిపోయింది అన్న. సో ఓన్లీ అంత గ్రాండ్గా రావడానికి కారణం మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు. థ్యాంక్ యూ అన్న. మీడియా మిత్రులకి నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ముఖ్యంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, మధురా శ్రీధర్ రెడ్డి గారికి, డైరెక్టర్ సాయిల్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ చిన్ని చరణ్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు. కొత్త సినిమా అజర్ నా దగ్గరికి ఒక 6 months బ్యాక్ వచ్చినప్పుడు నాకు ఇది ఇట్స్ ఎమోషనల్ మూమెంట్. అంటే నాకు తెలిసి 3 years అవుతుందా ఈ ప్రాజెక్ట్. డైరెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, తను కన్న కళ సాకారం చేసుకోవడానికి ఈ 3 సంవత్సరాల కష్టం ఒక ఎత్తు అయితే 30 సంవత్సరాల చెమట హుస్సేన్ గారిది. ఎందుకంటే 40 సంవత్సరాల శ్రమ. రిటైర్డ్ అయిపోయింది. అంటే నేను ఎందుకు అజర్ చెప్పినప్పుడు ఆలోచించానంటే సింగర్ అనే జాబ్ అనేది రెగ్యులర్ జాబ్ కాదు. రెగ్యులర్గా ఒక జాబ్ చేస్తున్నాం, పొద్దున వస్తాం, సాయంత్రం వెళ్తాం, అలా కాదు. ఒక్కసారి మైండ్లోకి వెళ్తే తిరిగి వస్తామో లేదో అనేంత భయంకరంగా ఉంటుంది. చాలా కష్టమైన జాబ్. అలాంటిది 40 సంవత్సరాలైనా చేశారు. ఆ 40 సంవత్సరాల్లో ఆయన దాచుకున్న పిఎఫ్, పట్టుపైసా అంటారు మనలో, ప్రావిడెంట్ ఫండ్, అది పెట్టి ఒక సినిమా తీశారంటే నేను కాసేపు అజర్ మీద కోపం వచ్చింది, జాలేసింది, ప్రేమ వచ్చింది, రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సినిమా చేయడం వేరు, వాళ్ళ ఫాదర్ 40 సంవత్సరాలు కష్టపడ్డ సొమ్ముని సినిమాలు ఇన్వెస్ట్ చేయడం వేరు. అప్పటి నుంచి తనకి ఏ రకంగా హెల్ప్ చేయగలం, ఏ రకంగా తనని
బయట పడేయగలం, ఏ రకంగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళగలమని ఆలోచిస్తూ ఎప్పుడొచ్చినా నేను డైరెక్ట్ రెస్పాండ్ అవుతున్నాను. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నారు, దీనికి ప్రమోషన్ ఏంటి, దీన్ని ఎలా థింక్ చేస్తున్నారు అంటే తను ఇలా మధుర శ్రీధర్ అన్న హెల్ప్ చేస్తున్నారంటే నేను కాల్ చేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ అన్న, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి చాలామంది వచ్చి ఉంటారు. దాంట్లో ఎస్పెషల్లీ తన ప్యాషన్ ఎంకరేజ్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హుసేన్ చాచా, ప్లీజ్ కమ్. ఈ సినిమా హీరో తినే నా దృష్టిలో, ఇంతకంటే పెద్ద హీరో ఉండడు. సో డెఫినెట్గా అందరి ప్రోత్సాహంతో మీరు ఏదైతే నజర్కు సపోర్ట్గా నిలబడి కొడుక్కి మీరు ఇచ్చిన ప్రోత్సాహానికి మనస్ఫూర్తిగా ఎంత చెప్పినా తక్కువే. బట్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వసీం యాజ్ ఏ బ్రదర్ నీ సపోర్ట్ చాలా ఇచ్చావని చెప్పారు. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, సో గుడ్ లక్. అండ్ చిన్ని చరణ్ గారు, ఇట్స్ మై అంటే ఎలా అంటే ఈయనే పార్ట్ ఆఫ్ మై జర్నీ. నా ఫస్ట్ సినిమాకి తనే చిన్ని, నేను చిన్ని అని పిలుస్తుంటాను యాజ్ ఏ ఫ్రెండ్గా. తను అంటే తన గురించి ఏం చెప్పాలంటే ఇక వాళ్ళిద్దరు నాకు ఒకలా అనిపిస్తారు, సాయిలు గారు అండ్ మా చిన్ని. మట్టి మనుషులు, అంటే మట్టిలో నుంచి వచ్చిన ఒక ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ మాటల్లో, వాళ్ళ మూవీస్లో. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసినప్పుడు అనిపించింది, అరే ఇంత ప్యూర్గా మూవీ చేశారు. చాలా కాలం తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్ నాకు బలగం తర్వాత బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. గ్రేట్ సాయిలు గారు. అండ్ చిన్ని అంటే మీకు ఒక సక్సెస్ నెక్స్ట్ ఉంది అని నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే డెఫినెట్గా ఒక మంచి సక్సెస్. తను చేసిన సాంగ్స్ 3 రంగుల జెండా అండ్ ఏ పల్లె పిల్లోడే కేసీఆర్ గారి గురించి, అంటే పొలిటికల్ లీడర్స్కే కాదు చాలా ప్రాణం పెట్టి ఎవరు అడిగినా సరే పార్టీ చేసి తను ముందుకు నెట్టుతూ ఉంటాడు. సో ఆల్వేస్ థ్యాంక్స్ ఎలాట్. నాకు కూడా మంచి సాంగ్ ఇచ్చారు అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన కొత్త సినిమా నిజంగా కొత్తగా ఉంది. నేను చూశాను, నేను 2 hours ఎంగేజ్ అయ్యాను. నిజంగా రూల్స్ అన్ని బ్రేక్ చేశాడు అజహర్. సో రామ్ గోపాల్ వర్మ గారు అప్పట్లో చెప్పినట్టుగా ఒక 12 years బ్యాక్ ఇది డెమోక్రటైజేషన్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎక్కడైనా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది, హైదరాబాద్ కాదు, కరీంనగర్, మేడ్ ఇన్ కరీంనగర్ అవుద్దని అప్పుడే చెప్పారు. బట్ వాళ్ళు మేడ్ ఇన్ గోదావరి అని చేశారు. సో రియల్లీ చాలా ముచ్చటేస్తుంది వీళ్ళందరిది, ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. బట్ రియల్లీ ఐ లవ్ ద మూవీ. చాలా కొత్తగా ఉంటుంది, అన్ని రూల్స్ బ్రేక్ చేశారు. మీరైతే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో గుడ్ లక్ టు ద టీమ్. మళ్ళీ ఫ్యూచర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అలా మాట్లాడుకుందాం. ఐ విల్ హెల్ప్ దెమ్ ఇన్ రిలీజ్ ఆల్సో, ఓటీటీలో కానీ థియేట్రికల్ రిలీజ్లో కానీ. అండ్ థ్యాంక్ యూ చిన్ని. కృష్ణానగరే మామ ఎలాంటి కిక్ ఇస్తుందో నాకు ఈ సాంగ్ విన్నప్పుడు కూడా అదే కిక్ ఇస్తుంది నాకు. సో యు ఆర్ రియల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్ మూవీ అని అనిపించింది నాకు ఈ సాంగ్తోని. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ ఠాకూర్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ ద టీమ్. అండ్ థ్యాంక్ యూ సాయిలు అండ్ సాగర్ బ్రో. చియర్స్. థ్యాంక్ యూ. 2017 సిన్స్ అండి మనోడు. 2017 సో లాక్డౌన్ పోయినాయి, అన్నీ పోయినాయి. అవి తట్టుకున్నావు అంటే నువ్వు మామూలుగానే కాదు. మళ్ళీ ఊళ్ళోనే స్టార్ట్ చేసినావు సినిమా అన్న. ఇప్పుడు ఓకేనా? సో 2015 నుంచి అంటే నువ్వు మామూలుగానే కాదు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో తిడతారు, ఎందుకులేరా సినిమా అంటారు, కానీ మీ అయ్యనే ప్రొడ్యూసర్ చేసినావు అంటే నీకు గట్స్ మామూలు గట్స్ కాదు. సో మీ నాన్న భయపడతా ఉంటాడు, నీ కళ్ళమనే ఉంటా ఉంటాడు, కానీ మీ నాన్న పైసలు కాసి పెట్టుకుంటా నువ్వు మీ నాన్న చూసుకుంటున్నావు అంటే నువ్వు మామూలుని కాదు. మీ నాన్న హీరో అసలు, నువ్వు నువ్వు తోపు అసలు, నువ్వు మామూలుని కాదు. సో ఈ సినిమా అంటే కష్టపడితే సినిమా దానికి అది ఇస్తుంది, అది ఏం కావాలో అది ఇస్తుంది నేను నమ్ముతా. సో డెఫినెట్గా సార్ శ్రీధర్ సార్ సూపర్ సార్, మీరు ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు. అందరికి మీకు అందరు పెళ్ళిళ్ళైనా బ్రో? ఆయన అవ్వనట్టు కనిపిస్తున్నారా మీ కాళ్ళు? అడుగుతానమ్మా నార్మల్. సో మీ ఫ్యామిలీలు వాళ్ళందరిని తట్టుకొని ఈడ దాకా వచ్చారంటే మీరు మామూలు కాదు. సో సూపర్. మీ అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, అవి వద్దురాబాయి ఎందుకురని చెడగొట్టేటోళ్ళు ఉంటారు, కానీ వాళ్ళన్నిటిని వచ్చారంటే మీకు అంత సూపర్ మీరు. సో అన్నా చిన్న ఏమన్నా నువ్వు 2006 అన్నా, అది స్టైల్ సినిమా, మామూలు స్టైల్ సినిమా అంటే మేము బచ్చా పోరాలన్నా. సో అప్పటి నుంచి అంటే నువ్వు తోపన్నా, నీ పాటలు మస్తు ఇష్టం. కేసీఆర్ పాట అయితే నేను మస్తు ఫ్యాన్ అన్నా. సార్ ఎమ్మెల్యే సాబ్ థ్యాంక్ యూ సార్ మన వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు. సార్ సాగర్ అన్న అసలు మన మొగల్ రైపులు హీరో
అన్న మొగల్ రేకులు హీరో అన్న సూపర్. మా చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇంకేమైనా మర్చిపోయినా అందరినీ? గీతా భగత్ గారు, వేదికపై ఉన్నటువంటి మా యువ కళాకారులు, సింగరేణి దేశానికి వెలుగునిస్తున్నటువంటి బొగ్గుగని కార్మికులు, రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు దేశానికి వెలుగునిస్తున్న ప్రాంతం నా ప్రాంతం అని గర్వంగా చెప్తా ఉన్నాం. అక్కడి నుంచి వచ్చినటువంటి మా అనిముత్యాలు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఇంకో నా ప్రాంత సోదరుడు, కళాకారుడు, నా ప్రాంత అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి సోదరుడు సాగర్ గారు, పెద్దలు ఇంకొక యువ కళాకారుడు చరణ్ అర్జున్ గారు, ఇంకొక యువ డైరెక్టర్ ఇప్పుడే కలుస్తా ఉన్నా నేను, సాయిల్ గారు, ప్రొడ్యూసర్ అరవింద్ గారు, మా అసలైన హీరోరా కాకరా హుసేన్ గారు, వారి ఇంకొక అబ్బాయి, అదే మాదిరిగా ప్రోత్సహిస్తున్నటువంటి మధుర శ్రీధర్ గారు, అందరికి కూడా మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. బంధులారా, ఈ సోదరుడు అజార్ ఓ రోజు నేను ఎమ్మెల్యే అప్పుడే అయ్యా. ఓ రోజు జనాల్లో ఉన్నాను, పొద్దున్న వచ్చినాడు, ఓ సినిమా ఏం సినిమా ఇస్తావు, మన దగ్గర చాలామంది సినిమాలు తీసి నష్టపోయిండ్రు. గోదావరికని సాయిలు భయ్యా మీకు చెప్తా ఉన్నా, సుధా సాగర్ మిమ్మల్ని రండి, మా దగ్గర వాడవాడకు ఒక యాక్టర్ ఉంటాడు, గల్లీకి యాక్టర్ ఉంటారు. నటులు ఎక్కడో కాదు, నటన అంతా మా దగ్గరనే ఉంటుంది. మాది కార్మికుల ప్రాంతం, 2 లక్షల కార్మిక కుటుంబాలు ఉంటాయి, ప్రతి ఒక్కడు యాక్టరే. ఏ కాక అవునా కదా? ఎట్లా నటిస్తారంటే చిరంజీవి, కమల్ హాసన్ కూడా పనికిరారు. మా దగ్గర ఇండస్ట్రీ పెడితే తోపులు అవుతారు ఇక్కడ, నో డౌట్. ఈసారి ఎప్పుడైనా మీ యాక్టర్స్ కావాలంటే మా దగ్గర రండి. చాలా గర్వంగా ఉంది. 40 ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయిన డబ్బులు కొడుకు కోరిక తీర్చడానికి కుటుంబం మొత్తం కూడా, ఇంకా అన్నదమ్ములు ఉంటారు, ఆస్తులు పంచుకోవాలి. కానీ అందరు కలిసి ఈయనతో సినిమా తీస్తున్నప్పుడు ఈయన వచ్చి కొంచెం చదువుకున్న వాళ్ళు మంచి మాట్లాడితే నాకు ఇష్టం ఉంటుంది. ఇంప్రెస్ అయిపోయినా వెంటనే ఒక కార్యక్రమం జరుగుతుంది మా దసరాకి, 50,000 మంది తను కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఈయన సినిమా అక్కడ 50,000 మధ్యలో మన జనాల మధ్యలో అనౌన్స్ చేయడం జరిగింది. కష్టపడి ఆయన మా హీరోదా నా ఇంటి ముంగటే ఉంటాడు, మార్కండే కాలనీలో, అవునా? సురేష్ కానీ ఆయన కార్మికుడు. నేను కూడా ఎమ్మెల్యే అయితే సింగరేణి డ్రెస్ వేసుకొని పోయినా అసెంబ్లీకి ఫస్ట్ టైం. ఒక సింగరేణి కార్మికుడు అసెంబ్లీకి పోయినట్టు నన్ను చూసి మా పార్లమెంట్ సభ్యుడు కూడా అట్లనే పోయాడు. ఆయన కూడా ఇవాళ అట్లనే వచ్చాడు. దీని మీనింగ్ అది, ఒక సింగరేణి కార్మికుడు అసెంబ్లీకి పోయిండు, ఒక సింగరేణి కార్మికుడు యాక్టర్గా వచ్చిండు. ఇక్కడ వీళ్ళందరూ సింగరేణి కార్మికులే. శివారెడ్డి సింగరేణి కార్మికుడే, తాగుబోతు రమేష్ సింగరేణి కార్మికుడే, పుష్పాలు ఎవరో చేసిరు పిల్లాడు, ఇట్లా అసిస్టెంట్గా ఉంటాడు, ఆయన సింగరేణి కార్మికుడు బిడ్డనే. చాలామంది ఉన్నారు మా దగ్గర. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి వేరే నటులు అవసరం లేదు, మా దగ్గరికి వస్తే పుష్కలంగా ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా మీడియా మిత్రులు కోరుతున్నా, సంతోష్ని కోరుతా ఉన్నా. ఆయన నేను స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఎంకరేజ్ చేసిన. నేను ఫస్ట్ సినిమా వాళ్ళతో క్రికెట్ తెలుగు హిందీ వాళ్ళతో పెట్టించిన, అనేక ప్రోగ్రామ్ చేసిన. టాప్ స్టార్స్ అందరూ కూడా మంచి మిత్రులు. దిల్ రాజుకు నిరంతరం చెప్తా ఉంటా, మా ఏరియాలో ప్రొడక్షన్ పెట్టండి అని, మా ఏరియాలో షూటింగ్స్ తీయండి అని. ఓ రోజు ప్రభాస్ ఏదో సినిమా తీసిండు, ఇంకొకటి ఎవరో మా దగ్గర వీర్లపల్లిలో కాదు దసరా సినిమా తీసిండ్రు. మా సాగర్ చెప్పినట్టుగా ఇతర ప్రాంతాలు అవసరం లేదు. మా వాడు గోదావరికంలో 100 మందితోటి ఆర్టిస్టులకు పైసలు ఇవ్వకుండా ఉచితంగా ఉండి చిన్న చిన్న పనులతోటి ఇంట్లో భోజనంతో, ఇవాళ అక్కడ ఒక కాప్షన్ చూసారు, ఆగండి,
బాహుబలి సినిమా అందరూ తీయలేరన్నా, కానీ ఎవరి సినిమా వాళ్ళకే బాహుబలి. అది ఎన్నో కోట్లలో అయితే ఇది 1,50,00,000 తీశారు. కానీ బాహుబలి అంతా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దానికి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులే ప్రమోట్ చేయాలి. మీ చేతిలో ఉంది భవిష్యత్తు. ఒకటే గమనించి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా, ఉత్తర తెలంగాణలో ఒక బొగ్గు కార్మిక ప్రాంతం నుంచి, ఒక విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి నేను చాలామందిని ప్రోత్సహిస్తూ ఉన్నా. చిన్ననాడే ఒక సినిమా తీసిన నేను కూడా. నేను మా మిత్రుడు ముఖేష్ వాళ్ళ బ్రదర్ మధు గౌడ్ అని అదిరింది గురు అని సినిమా చూసినాం. అప్పుడు విద్యార్థులు. సినిమా అదరలేదు, మాకు అదిరింది. అదిరింది గురు. కృష్ణ గారు అప్పుడు సూపర్ స్టార్. మధు గౌడ్ అని ముఖేష్ అన్న ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన వాళ్ళ బ్రదర్. మేమంతా విద్యార్థులం, వీళ్ళకంటే చిన్నవాళ్ళం. సినిమా అదరలేదు, మాకు అదిరింది. షోలే తర్వాత షోలే అన్నారు, ఒక్కరోజే ఆడింది. సరే, ఆ రోజుల్లో టాప్ సినిమా అది. కానీ అనేక మంది మిత్రులకు సహకరిస్తూ వచ్చిన నేను, చాలామంది టాప్ స్టార్స్ అయిన తర్వాత సినిమా అనగానే కొంచెం అందరు దగ్గర మిత్రులే, టాప్ స్టార్స్ అందరు మిత్రులు, టాప్ ప్రొడ్యూసర్స్ మిత్రులు, ఈరోజు కూడా టాప్ ఉన్న వాళ్ళందరూ మిత్రులే. కానీ మా వాళ్ళు సినిమా తీస్తామంటే నేను జర ఆలోచించారు అంట. ఎందుకంటే రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకున్నాం డబ్బు, ఇన్వెస్టర్స్ రావాలి. సాగర్ను కూడా ఎప్పుడు అంటా ఉంటాం, పెద్ద సినిమా తీద్దాం మనం అని. కానీ ఇప్పుడే సాగర్ చెప్పాడు, మన ఏరియాలో ఒక ప్రొడక్షన్ చేద్దాం, అక్కడి వాళ్ళ గురించి, వారి కొత్త యాక్టర్ల గురించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేద్దామని. తప్పకుండా ప్రభుత్వం వచ్చేటువంటి సబ్సిడీతో పాటు మన ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను వెలికి తీయడానికి దిల్ రాజుతో పాటు టాప్ ప్రొడ్యూసర్స్తో, అదే మాదిరిగా హీరోస్తో అందరితో మాట్లాడి త్వరలోనే రామగుండం ఒక అద్భుతమైన నిర్మాణం జరుగుతూ ఉంది. రామోజీ ఫిల్మ్లో షూటింగ్ జరిగేటటువంటి నిర్మాణం కూడా మన దగ్గర చేయొచ్చు. ఆ రకంగా చేస్తూ ఉన్న నాకున్న పరిధిలో త్వరలోనే అద్భుతమైన ఒక సినిమా షూటింగ్ ప్రాంతంగా అన్ని రకాల వసతులు ఉండే విధంగా, స్టూడియో కాదు కానీ స్టూడియోకు తలదిన్న విధంగానే ఏర్పాటు చేసే విధంగా చేద్దాం. దానికి ముందు ఈ కొత్త సినిమా మా వాళ్ళందరూ బాహుబలులే, గోదావరికని అంటేనే బాహుబలు. అందరు బలమైన వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, ముక్కు సూటిగా మాట్లాడేవాళ్ళు, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నవాళ్ళు, ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా ఎదురు నిలిచేవాళ్ళు, అవసరం కూడా వేరే పని కూడా చేసేవాళ్ళు.